Hi friends, in this video we are going to discuss about building planning. ఓకే, సో ఈ బిల్డింగ్ ప్లానింగ్లో తెలుసుకునే ముందు మనం మెయిన్గా ప్లాట్ ఇక్కడ ఈరోజు మనం తీసుకునే ప్లాట్ సైజ్ గురించి చూద్దాం ఒకసారి. సో ఈ ప్లాట్ సైజ్ వచ్చేసరికి మనకి 40 feet by 30 feet. సో ఇది మనం తీసుకునే ప్లాట్ సైజు. సో ఇందులో మనం చూసినట్లయితే సో ఈ డైమెన్షన్ వచ్చేసరికి 40 feet. ఇదేమో 30 feet. ఓకే, సో ఇది మనం తీసుకునే ప్లాట్. సో ఈ ప్లాట్లో మనం ఏ విధంగా ప్లానింగ్ చేయాలి, ఇందులో మనం వీ హావ్ టు డిజైన్ ఏ 2 BHK ప్లాన్. ఓకే, 2 bedrooms. రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే వాట్ ఆర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్, ఇది మనం ఫస్ట్ ఎప్పుడైనా ప్లానింగ్ చేసినప్పుడు ఇది మనం తీసుకోవాలి. సో 2 bedrooms, 1 hall, 1 kitchen, bedrooms and అటాచ్డ్ టాయిలెట్స్, ఇది కావాల్సింది మెయిన్. సో హాల్, కిచెన్, ఇది కాకుండా ల్యాండింగ్, అవుట్ సైడ్ బాత్రూమ్, ఇది ఒకటి కావాలి. సో ఇవి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఆటోగ్యాడ్లో మనం అలా గీయాలన్నది చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ ప్లాట్. సో ఈ ప్లాట్లో మనం ఏమేమి చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో రూమ్స్ కింద సెపరేట్ చేసే ముందు అవుటర్ ఓపెన్ స్పేసెస్ మనం ఒకసారి రఫ్గా ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక 3 feet, అంటే 36 inches. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ఇది మాట. అదే దిస్ ఇస్ అవర్ రోడ్. సో అది దృష్టిలో పెట్టుకుని మనం ప్లానింగ్ చేయాలి. సో ఇప్పుడు బోత్ సైడ్స్ ఒక 3 feet వదలడం అయితే జరిగింది. సో ఫ్రంట్ వచ్చేసరికి ఒక 5 feet, 12, 16 inches మనం ఇక్కడ ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసరికి ల్యాండింగ్ కూడా ఇక్కడ అని అనుకుంటున్నాను రఫ్గా, లేదంటే ఫ్రంట్లో పెడదాం ల్యాండింగ్ అయితే ఒక 2 more feet కావాలి. సెట్ 12, 5, 16 inches ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఇది మనం ట్రిమ్ చేసుకున్నట్లయితే మెయిన్ బిల్డింగ్ సైజ్ డైమెన్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకోవాలి. బౌండరీస్ అవుట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఫిక్స్ చేసుకున్నాక ఎంత వచ్చిందో చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఓపెన్ స్పేస్ తీసేసాక ఉన్న మెజర్మెంట్స్ ఎంత, ఇది 20 feet వచ్చింది. థర్టీ 2 feet వచ్చింది. ఇది బాగానే ఉంది. అయితే 20 feet మనకు సరిపోవచ్చు. సో మనం ఏం చేద్దాం అంటే ఒక 2 feet పెంచాం కదా, అది మళ్ళీ కలిపేద్దాం. సింపుల్గా ఆటోగ్యాడ్లో చేయడం. ఇది ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన డైమెన్షన్స్ చూసినట్లయితే 22 feet వస్తుంది. ఓకే, సో ఇందులో మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, వాల్ థిక్నెస్ ఆఫ్సెట్ 9 inches వాల్ కదా, 9 inches ఇస్తున్నాం. 9 inches వాల్ ఇచ్చేసుకున్నాక బెడ్రూమ్ మనకి మినిమం ఒక 12 feet కావాలి. సో ఆఫ్సెట్ 12 are 1.4 inches. ఇంచెస్లోనే ఇస్తున్నాం ఇక్కడ, అంటే ఆటోగ్యాడ్లో 6 inches వాల్ ఇక్కడ మధ్య అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఒక 10 feet కదా, ఆఫ్సెట్ 12 into 10 120 కదా. 6 inches వాల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రూమ్ సైజ్ మళ్ళీ ఇది కూడా 12 feet కావాలి, 12 by 12. సో ఆఫ్సెట్ ఎంత పడుతున్నాం, 144.
4 అయితే హాల్ చిన్నది అయిపోతుంది కదా. సో ఇది 11 ఫీట్ చేద్దాం. ఆఫ్ సెట్ 12 మైనస్ చేసేద్దాం. ఆఫ్ సెట్ 6 ఇంచెస్. ఇక్కడ మళ్ళీ సో ఇప్పుడు మనం డిడక్ట్ చేసుకుంటే 2 వేసుకోవాలి మధ్యలో. టీఆర్ అంటారు కదా. సో ఇది ఎలా బేసిక్ డయాగ్రామ్ ఒకటి ఫామ్ అయింది మనకు ఇప్పుడు. సో ఇందులో మనం ఏం చేస్తాం అంటే కాలం పొజిషన్స్ కూడా ఫిక్స్ చేసేద్దాం. కాలమ్స్ వచ్చేసరికి 12/9. సో వన్స్ ఈ విధంగా కాలం పొజిషనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత వచ్చినాయని. అంటే వాల్ పొజిషనింగ్ అది పెట్టాం కదా, కాలం పొజిషనింగ్ బట్టి మనం మారచ్చు. సో ఇన్నర్ రూమ్ టు రూమ్ ఇన్నర్ డైమెన్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్స్ చూసినట్లయితే లెంత్ వచ్చేసరికి 12 ఫీట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ విడ్త్ వచ్చేసరికి మనం 11 ఫీట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. సో ఇది కూడా మనం అనుకున్నట్లుగానే 11 ఫీట్ రావడం జరిగింది. సో 12/11 ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ సైజ్. సో నెక్స్ట్ టాయిలెట్ ప్రొవిజన్ కోసం మధ్యలో వదిలిపెట్టాం కదా. సో ఇది వచ్చేసరికి ఎంత వచ్చిందో చూద్దాం. వాల్ టు వాల్ 7 ఫీట్ 6 ఇంచెస్ వచ్చింది. సో ఇది 2 బాత్రూమ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ చిల్డ్రన్ బెడ్రూము, దీని సైజ్ వచ్చేసరికి మనకి 10 ఫీట్. సో ఇవే కదా మనం పెట్టుకునే 10 ఫీట్ బై 11 ఫీట్ ఈ రూమ్ సైజ్ అయితే ఇప్పుడు. సో మాస్టర్ బెడ్రూమ్ 12/11, చిల్డ్రన్ బెడ్రూమ్ 10/11. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది 9 ఫీట్ ఉంది. సో ఈ ప్లేస్ కొంచెం తక్కువగా ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఈ ఓపెన్ స్పేస్ కొంచెం కట్ చేసుకుని, ఇది 5 ఫీట్ ఉంది కదా, ఈ 5 ఫీట్ని మనం ఏం చేద్దామంటే ఒక 3 ఫీట్కి లిమిట్ చేసుకుని, అలాగే బ్యాక్ సైడ్ కార్డర్ వరండాలో కూడా మనం తగ్గించుకుని ఇక్కడ హాల్ పెంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు అదే చేస్తున్నాను నేను. 2 ఫీట్ కట్ చేస్తున్నాను. కట్ చేసి వీటి పొజిషనింగ్, ఈ కాలం పొజిషనింగ్ అన్నీ కూడా షిఫ్ట్ చేస్తాను అనమాట. ఈ 2 ఫీట్ డిస్టెన్స్ పెరిగేలాగా. అంటే హాల్ సైజు మనకి 9 ఉంది కదా, 10, 11, అరౌండ్ 11 ఆర్ 12 మనం చేసుకోవచ్చు. సో చేసుకుని కూడా చుట్టూ ఓపెన్ స్పేస్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. సో దీంతో పాటు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్యాక్ సైడ్ కూడా మనం 3 ఫీట్ వదిలిపెట్టాం. సో ఈ 3 ఫీట్లో కూడా మనం 2 ఫీట్కి లిమిట్ చేసేద్దాం అది కూడా. సో అలా 2 ఫీట్కి లిమిట్ చేసుకుంటే మనకు ఇంకొక 1 ఫీట్ కలిసి వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా మనం చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని 2 ఫీట్కి లిమిట్ చేసుకున్నాం ఆ ఓపెన్ స్పేస్ని. సో ఇలా లైన్ తీసుకుని ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుని సో అక్కడికి దీన్ని మూవ్ చేసేస్తాం అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్ కింద, సింగిల్ ఎంటిటీ కింద మనం మూవ్ చేసుకుంటే ఈ మధ్యలో పిల్లర్స్ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది కదా. సో ఆ విధంగా మనం షిఫ్టింగ్ అనేది చేస్తాం. సో ఇలా దీన్ని జస్ట్ మూవ్ చేసుకుని ఆ పాయింట్ దగ్గరికి, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర పెట్టుకుంటే సో బ్యాక్ సైడ్ గ్యాప్ అంతా కూడా 2 ఫీట్ పెరుగుతుంది, ఒక 1 ఫీట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఫీట్కి లిమిట్ చేసాం కదా. సో ఈ పక్కన కూడా షిఫ్ట్ చేసుకుంటే మనకి ఇంకొక 2 ఫీట్ కలుస్తుంది. అంటే హాల్ మనకి అరౌండ్ 12 ఫీట్ హాల్ వచ్చే అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల. అంటే ప్లేస్ ఉంది కాబట్టి మనం చేయగలం. అదే ప్లేస్ లేని దగ్గర మనం ఎంత వస్తే అంత పెట్టాలి ప్రొవిజన్.
సో ఇప్పుడు ఈ విధంగా చేసుకుని ఇప్పుడు లైన్స్ ఇవి ఎక్స్టెండ్ చేసుకుని 9 ఇంచెస్ వాల్ తీసుకోవాలి కదా, ఈ 9 ఇంచెస్ వాల్ తీసుకుని సో ఫస్ట్ అవుటర్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఎక్సెస్ ఉన్నవన్నీ ట్రిమ్ చేసేస్తే మనకి క్లియర్ పిక్చర్ అన్నది వచ్చేస్తుంది. ఫైనల్ ప్లాన్ అన్నది, ఫైనల్ అవుట్పుట్ అన్నది మనకు వస్తుంది. సో దాన్ని మనం తుది మెరుగులు చేసుకుని, అంటే ఇంకా అడిషనల్ ఏమైనా డెకరేట్ ప్రొవిజన్స్ మనం ఏం చూపించాలి, డోర్స్, విండోస్ ఇవన్నీ చూపించుకొని కలర్స్ అది యాడ్ చేసుకుని లుక్ తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ ఈ బాటమ్ లైన్ కూడా సింగిల్ లైన్ చూపించాం కదా, దాన్ని కూడా డబుల్ లైన్ కింద మార్చుకుందాం 9 ఇంచెస్ తోటి. సో ఇలాగా ఒక బేసిక్ ప్లాన్ అయితే రెడీ అయింది. 2 బెడ్రూమ్ హాల్, కిచెన్ ప్రొవిజన్స్ తోటి వచ్చింది. సో మనకి ఇంకా అడిషనల్గా ఒక డైనింగ్ హాల్ ప్రొవైడ్ చేయాలి. సో ఆ డైనింగ్ హాల్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఆల్టరేషన్స్ ఏ విధంగా చేయాలన్నది ఆలోచిద్దాం. డోర్ ప్రొవిజన్ పెట్టి దాన్ని బట్టి సెపరేషన్ చేద్దాం. ఆఫ్సెట్ 40 ఇంచెస్ పెడుతున్నాం, రూమ్ డైమెన్షన్, డోర్ డైమెన్షన్. సో ఇది డోర్ కదా, ఇది ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఇలా ట్రిమ్ చేసుకుంటే ఇది హాల్, ఇది కిచెన్. ఇలా కూడా కాదంటే ఇంకోలా చేయొచ్చు. అంగుళాలు సో ఇక్కడ ఈ సెంటర్ పార్టీషన్ చేసుకోవడం వల్ల మనం కిచెన్, డైనింగ్ ఈ రెండిటిని మనం ఒక చోట అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది. సో పక్క పక్కనే ఉండాలి కిచెన్, డైనింగ్ అన్నది. కిచెన్ పక్కన డైనింగ్ ఇంకో చోట ఉండకూడదు. సో అవి రెండు దగ్గరలోనే బాగా అందుబాటులో ఉండేలా ఉండాలి. ఎందుకంటే కిచెన్లోని సామాన్లు అయ్యి డైనింగ్లోకి తేవడం అది ఉండాలి కాబట్టి. సో ఇక్కడ మనం ఈ సెపరేషన్ మళ్ళీ సెంటర్ పాయింట్ చేసుకుని, సో సెంటర్ చేసుకుని ఈ రెండు పిల్లర్స్కి మధ్యలో ఈ పాయింట్ తీసుకున్నాం. ఈ వాల్ దిక్కున వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ పెట్టుకున్నాం. సో ఇక్కడ దీనికి కూడా ఇది ఒక పార్టిషన్ వాల్ లాంటిది, టెంపరీ వాల్. సో బ్రిక్ మ్యాసనరీతో కట్టుకోవచ్చు, లేదంటే ఒక షెల్ఫ్ పార్టిషన్ లాంటిది, పార్టిషన్ షెల్ఫ్స్ అయ్యి వస్తున్నాయి కదా. సో డెకరేటివ్ పర్పస్లో ఉండేలాగా, షోకేజ్ లాగా
దీన్ని తయారు చేసుకోవచ్చు. సో ఇంకా ఇవి టాయిలెట్స్, 2 టాయిలెట్స్ వస్తున్నాయి. 7 feet by 5 feet సుమారుగా వస్తున్నాయి మనకి. సో ఈ 2 టాయిలెట్లు అటాచ్డ్ టాయిలెట్స్, వాటికి ప్రయోజనం. అలాగే మెయిన్ డోరు, మెయిన్ ఎంట్రన్స్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్స్ ఇవి కూడా మనం ఫైనలైజ్ చేయలేదు. సో అవి కూడా మనం చేసుకోవాలి. ఇక్కడ ఈ కాలం పొజిషనింగ్ అన్నది ఒకటి రాంగ్ వచ్చింది, చూడండి ఒకసారి. సో ఇవన్నీ ఉన్న ఫేస్కి అది ఉన్న ఫేస్కి వేరే ఉంది. సో దీన్ని మళ్ళీ మార్చుకుంటున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ చివరి కాలం కూడా మర్చిపోయాము, అది కూడా మనం పొజిషనింగ్ చేసుకుందాం. సో వన్స్ ఈ కాలం పొజిషనింగ్ ఇది ఇక్కడ మర్చిపోయి కదా, ఇది కూడా చేసుకుందాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డోర్ ఓపెనింగ్స్ అవిని. సో బెడ్రూమ్ డోర్ ఓపెనింగ్ చేయాలి, టాయిలెట్స్ డోర్స్ ఓపెనింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్దాం. ఆఫ్ సెట్ ఒక 6 inches పెట్టుకొని ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్ ఆఫ్ సెట్ ఇస్తున్నాం. సో ఇక్కడ నుంచి అదేవిధంగా ఇక్కడ కూడా 6 inchesకి. సో ఇప్పుడు డోర్ సైజ్ వచ్చేసరికి ఒక 40 feet 40 inches, సారీ 40 feet కాదు 40 inches పెట్టుకుని, అంటే 1.05 వస్తుంది దగ్గర 1 meter. సో ఈ 2 కూడా మనం ఎక్స్ట్రాలన్నీ ట్రిమ్ చేసుకుందాం. సో ఇక్కడ 2 డోర్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా దీని ప్యారల్గా ఇక్కడ నార్త్ సైడ్ డోర్ కూడా కాల్చి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ టాయిలెట్స్కి వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఒక టాయిలెట్కి వే ఇవ్వాలి, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇంకో టాయిలెట్కి వే ఇవ్వాలి. ఓకే, సో ఒక 6 inches స్పేసింగ్లో ఇవి కూడా ఇస్తున్నాం. సో ఇక్కడ ఓపెనింగ్ సైజ్ వచ్చేసరికి ఒక 30 inches పెట్టుకుంటాం. మెయిన్ డోర్స్ అయితే 40 inches, ఇదైతే 30 inches ప్రొవిజన్ పెట్టుకుంటాం. సో 30 inchesకి ఈ డోరు మనం ఆఫ్ సెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చుకుని అవి ట్రిమ్ చేసుకుంటాం ఎక్స్ట్రా పోర్షన్స్. ఓకే, సో ఈ విధంగా మనం 30 inchesకి ఆఫ్ సెట్ ఇచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇవి డోర్స్ కింద మనం ట్రిమ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్సెస్ పోర్షన్స్ ట్రిమ్ చేసుకొని అక్కడ నోటేషన్ కూడా ఇచ్చుకుంటాం మనం. అది ఫర్దర్ స్టెప్లో చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఈ విధంగా డోర్లు పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ కూడా డైమెన్షన్స్ ఒకసారి చూసినట్లయితే 14 feet 6 inches వచ్చింది హాల్ వచ్చేసరికి. అదర్ డైమెన్షన్ కూడా చూసినట్లయితే డెప్త్ వచ్చేసరికి మనకి అరౌండ్ 12 feet వస్తుంది కరెక్ట్గా. 12 by 14 హాల్ సైజ్ మాట, పెద్దగానే ఉంటుంది, బాగా వచ్చిందని చెప్పాలి. సో ఈ నెక్స్ట్ రూమ్ వచ్చేసరికి కిచెన్ కమ్ డైనింగ్, ఇది మొత్తం కిచెన్ అండ్ డైనింగ్. సో ఇది కూడా మనం చూడొచ్చు ఈ మెజర్మెంట్స్ ఇక్కడ ఎంత వస్తుంది అని. అరౌండ్ 14 feet ఇది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ రూమ్లో నొటేషన్స్, ఇది కూడా బెడ్రూమ్, చిల్డ్రన్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్, కిచెన్, ఈ నొటేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఇచ్చుకుని సైజెస్, రూమ్ సైజులు అవి మెన్షన్ చేసుకుని హ్యాచింగ్ ప్యాటర్న్స్ అది పెట్టి కలర్స్ అది పెట్టుకుని ఫైనలైజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం పెట్టాం కానీ ఇది సైజు బాగా చిన్నది అయిపోవడం కనబడలేదు. సో ఇప్పుడు ఎన్లార్జ్ చేసుకోవాలి సైజుని. సో ఎంటెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి సైజుని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, సో అక్కడ మనం ఎంత ఇస్తే దాని తగ్గట్టుగా ఇక్కడ లెటరింగ్ అన్నది వస్తుంది. సో ఇది పెద్దది అయిపోయింది కదా, కొంచెం చిన్న సైజు మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకుని సైజు అది మార్చుకుంటే చిన్న సైజు పెట్టుకుంటే అదే కంటిన్యూ అయిపోతుంది. ఒకసారి ఒకదానికి సెట్ చేసుకుంటే చాలు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే మనం ఇదే కాపీ చేసుకుని ఈ నోటేషన్స్, ఈ నేమింగ్ అన్నది మనం ఇచ్చుకుంటున్నాం. హాల్, బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. సో ఈ విధంగా ఈ 4 రూములకి నేమింగ్ ఇవ్వడం జరిగింది. సో నేమింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి కిచెన్ అండ్ డైనింగ్ కలిపి 15 feet 3 inches దాకా వచ్చింది. ఓకే, 15 feet 6 inches. ఓకే, సారీ. సో 15 feet by 12 feet, 15 feet 6 inches by 12. సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇందాక మీరు చూసిన ప్లాట్ ఇది. సో ఇందులో నేను ఇప్పుడు డోర్స్, విండోస్ యాడ్ చేశాను. డోర్స్ D అనే నోటేషన్ ఇచ్చుకున్నాను. అదేవిధంగా విండోస్ అన్నిటికీ కూడా
ఇక్కడ డబల్ పెట్టుకోవాలి, ఇది కరెక్షన్ చేసుకోవాలి, ఇందాక కాపీ చేసా. ఓకే, సో విండోస్ డోర్స్ నోటేషన్ డోర్స్కి వచ్చింది. ఇక్కడ హ్యాచింగ్ మర్చిపోయాం. సింపుల్ హ్యాచింగ్ అంటే ఏమన్నా మనం ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవడం, అది కూడా ఏరియా సెలెక్ట్ చేయడం, ఓకే చేయడం. సో ఇప్పుడు చూడండి యూనిఫామ్గా వచ్చింది కదా. కిచెన్ డోర్ ఇలా క్లోజ్ చేసేస్తే ఏంటంటే లోపల ఏరియా కూడా మనం హ్యాచింగ్ ఇవ్వచ్చు. కలర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పేల్ కలర్స్ ఇచ్చుకోవాలి. ప్రింటింగ్లో అది బాగా హైలైట్. లైన్స్ మనకొద్దు, లైన్స్ వద్దు అన్నప్పుడు అందులో సాలిడ్లో పెట్టేస్తే కలర్ బాగా వచ్చేస్తుంది. ఇది వేరే కలర్ ఇవ్వాలి ఇక్కడ. సో కొంచెం డార్క్ షేడ్. ఇక్కడ స్టెప్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆఫ్సెట్ 12 inches. సో ఈ స్టెప్స్ ఏంటంటే ఓవర్ సైజ్ ఆఫ్సెట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు, లేదంటే కాపీ 4 చేసిన తర్వాత అదే కాపీ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయింది ఇది. సో ఈ విధంగా చేసిన తర్వాత మధ్యలో రైలింగ్ ఇలా ఉంటుంది కదా, సెపరేషన్ కూడా చూపించుకోవాలి. స్టెప్స్ కింద ఏంటంటే టాయిలెట్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది ఈ విధంగా ఇచ్చిన తర్వాత అవుట్ సైడ్ హ్యాచింగ్ కూడా కొంచెం వేరే కలర్. మనం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది కాంట్రాస్ట్గా కనిపిస్తుంది. ఇది స్టెప్స్ కూడా ఇంకొంచెం డార్క్ షేడ్ ఏదైనా. ఓకే, సో ఈ విధంగా స్టెప్స్ ఇది మనం ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఇది మెయిన్గా బిల్డింగ్ ప్లానింగ్ సింపుల్గా ఇప్పుడు చూసారు కదా, మనం ఏ విధంగా డివైడ్ చేసుకుంటూ. అంటే ఏంటంటే ఇక్కడ ఈ డైమెన్షన్స్ అవి మనకి ఐడియా ఉంటే చాలా ఈజీగా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సో బెడ్రూమ్ ఎంత రావాలి, కిచెన్ ఎంత రావాలి, సో అవి రఫ్గా మనకు ఒక ఐడియా ఉంటే అనేది చేయటం చాలా ఈజీ. సో ఇప్పుడు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాం. సో ఇప్పుడు ప్రింట్ ఇద్దాం, Ctrl+P.
ఫుల్ బ్లేడ్ A4 పెట్టుకుందాం. విండో సెలెక్ట్ చేసుకుందాం. మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలన్నది సెలెక్ట్ చేసుకుంటే అదే వస్తుందన్నమాట. 105 పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మనం ప్లాన్ ఇస్తాం కదా. సో ఇక్కడ మనం చేయాలి ఏంటంటే బ్లంట్ ఎడ్జెస్ రాకుండా ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా వస్తుందో చూడండి. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ల్యాండ్స్కేప్లో పెడదాం. ప్రివ్యూ కొడితే సో ఇది మనం ఇప్పుడు వరకు ఇచ్చిన ప్లాట్ మాట. ఓకే, ఇంటి కన్ఫర్మ్ చేసిస్తే PDF కింద అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు PDFలో నీట్గా ప్రజెంటేషన్ పిల్లర్ పాయింట్స్తో సహా మనం ఇచ్చేసాం. ఇందులో రూమ్ సైజెస్, పిల్లర్ పాయింట్స్, ఓపెన్ స్పేసెస్ అన్నీ చాలా బాగా వచ్చింది కదా. కిచెన్, డైనింగ్ అటాచ్డ్, బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2. బెడ్రూమ్ 1 వచ్చేసరికి 12 feet by 11 feet వచ్చింది. బెడ్రూమ్ 2 వచ్చేసరికి 10 feet by 11 feet. ఓకే, ఈ రెండు సైజెస్ 7 feet by నియర్లీ 5 feet పెట్టాం మనం. ఇది 5, ఇది ఒక 6 feet. సో ఇది మార్చుకోవచ్చు అటు ఇటు కూడా, అంటే ఇది పెద్దది వచ్చేలాగా, ఇది కొంచెం చిన్నది వచ్చేలాగా. సో ఇక్కడ ఈ బ్లూ కలర్లో చూపించింది ఏంటంటే ఒక పార్టీషన్, టెంపరీ పార్టీషన్, కబోర్డ్ వర్క్ లాంటిది అనమాట. అంటే హాల్కి డైనింగ్ ఏరియాకి ఒక టెంపరీ సెపరేషన్ లాగా చేసుకోవచ్చు. హాల్ వచ్చేసరికి 14 by 12, వెరీ గుడ్ సైజ్. అండ్ ఇక్కడ మనకి ఎల్ షేప్డ్ సోఫా కూడా అరేంజ్మెంట్ కూడా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ టీవీ కబోర్డ్ అన్నది వస్తుంది. సో ఇట్ విల్ బి లుకింగ్ వెరీ గ్రాండ్. ఓకే, సో ఇది ప్లానింగ్ ఎలా చేయాలి. మనం 40 by 30 ప్లాట్ని మనం ఏ విధంగా తీసుకున్నాం, ఏ విధంగా చేసామో చూసారు కదా. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.